హాయ్ అండి. ఎప్పుడు నేను వాయిస్ మెసేజ్ ఎప్పుడు చేయలేదు. ఏంటంటే నేను ఎవరి మీదనన్నా కోపంతో ఉన్నాను అనుకోండి, వాళ్ళ స్టేటస్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడను అనమాట. అయితే నా క్లోజ్ ఫ్రెండ్ తన స్టేటస్ కూడా నేను ఎప్పుడు చూసేదాన్ని కాదు. అయితే నైట్ అనుకోకుండా సడన్గా ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. అయితే అప్పుడు తెలిసింది నాకు, వాళ్ళ కొడుకు మిస్ యూ మమ్మీ అని పెడితే నేనేమనుకున్నా అంటే వాళ్ళ కొడుకు తను దూరంగా ఉంటారు అనమాట ఇప్పుడు. అయితే వాళ్ళ మమ్మీని మిస్ అవుతున్నాడు కదా అనేసి ఆ రకంగా పెట్టిండేమో అనుకున్నా, కానీ ఏడుస్తున్న సింబల్ పెట్టాడు అనమాట. అయితే నాకు అర్థం కాలేదు. సడన్గా నాకు ఒకటేసారి ఏదో అయిపోయింది. ఏమైంది అమర్ అనేసి మెసేజ్ చేశాను. మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. 2-3 టైమ్స్ కాల్ చేశాను, కాల్ కూడా రిప్లై ఇవ్వలేదు. నాకు తెలిసిన వాళ్ళకు కూడా కాల్ చేసి కనుక్కున్నాను ఏమైంది సరస్వతికి అని చెప్పేసి. ఎలాంటి ఆన్సర్ తెలియలేదు. తర్వాతకి ఆ అబ్బాయి కాల్ చేశాడు. కాల్ చేసి, అక్క ఇట్లా అమ్మకి 5 days నుంచి హెల్త్ బాగాలేకుండే, దానికోసమే హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. తర్వాత మమ్మీ ఎక్స్పైర్ అయిపోయింది. డాక్టర్లు వచ్చి చెప్పేసరికి నాకు అసలు ఇప్పటికి కూడా ఏం అర్థం అవ్వట్లేదు. మమ్మీ ఇంకా ఉంది, మమ్మీ లేదా అనే ఫీలింగ్ కూడా నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తుంటే అసలు ఒక్కసారిగా నాకు ఆ స్టేటస్ చూడకుంటే అది కూడా నాకు తెలిసేది కాదు. ఆ స్టేటస్ ఏదో నేను కొంచెం ముందు చూసినట్లయితే కనీసం తనని చివరి చూపైనా చూసుకునేదాన్నేమో. బ్యాడ్ లక్. తనను ఆల్రెడీ అంతా అయిపోయిన తర్వాత నేను ఆ స్టేటస్ చూశాను. కనీసం వెళ్ళి పలకరిద్దామన్నా, లాస్ట్లో తన ఫేస్ చూద్దామన్నా కానీ ఆ అవకాశం నాకు దక్కలేదు. అందుకే మీరు ఎవరి మీదనైనా ఎంత కోపంగా ఉన్నా కానీ ఒక్కసారి వాళ్ళ స్టేటస్ ఎవరైనా సరే ఒకసారి చూడండి. ఆ స్టేటస్లో ఏముంది ఏంటి అనేది తెలుస్తుంది కదా. మనిషి పోయిన తర్వాత మనం మళ్ళీ చూడాలనుకున్నా వాళ్ళని చూడలేము. మిస్ యూ సరస్వతి.